ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎవరిలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోయిద్దో, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్‌తో పాటు వాళ్ళు నోటీస్ చేసే ఇంకోటేంటి అనంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల తొందరగా అలిసిపోతా ఉంటారు. చిన్న పని చేసినా తొందరగా అలిసిపోవటము అండ్ ఈవినింగ్ 4:00, 5:00 అయ్యే టైంకి అసల ఓపిక లేకుండా నీరసంగా ఉండటము. అండ్ వీళ్ళలో గమనించే ఇంకొక లక్షణం ఏంటి అనంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. సాధారణంగా ఎవరికైనా సరే మగవాళ్ళకి ఎర్లీ మార్నింగు లెగిసేటప్పటికి అంగం గట్టిపడి ఉంటది. ఎవరిలో అయితే సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి వాళ్ళలో ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా ఉండవనమాట. ఈ సెక్షువల్‌గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల. ఇది కూడా చాలామంది నోటీస్ చేసే సింప్టమ్స్. అండ్ టెస్టిస్‌ని పట్టుకొని చూసినట్లయితే ఇట్లా జస్ట్ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళే టెస్టిస్‌ని పట్టుకొని చూసినట్లయితే వారికోసిల్ లేని టెస్టిస్ నార్మల్‌గా ఉంటే, వారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజు చాలా చిన్నగా ఉంటది. నార్మల్ టెస్టిస్ ఈ సైజు ఉంటే, వారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజు కొంత చిన్నగా ఉంటది. ప్లస్ టెస్టిస్ పైన ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ ఉబ్బిపోయి పట్టుకొని చూసినప్పుడు వానపాముల్లాగా ఏదో రక్తనాళాలు ఉబ్బిపోయినట్లు వానపాముల్లాగా పట్టుకున్నప్పుడు తెలుస్తాయి. బాగా ఎక్కువ గ్రేడ్ వారికోసిల్ ఉన్నప్పుడు జస్ట్ టెస్టిస్‌ని చూసుకున్నా కూడా పైన ఇట్లా వానపాముల్లాగా నరాలన్నీ ఉబ్బిపోయినట్లు, తేలుతున్నట్లు కనపడతా ఉంటాయన్నమాట. ఇది కూడా కామన్‌గా కనపడే ఒక లక్షణము.